South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, హనుమత్ మరియు శ్రీ విద్యా ఉపాసకులు, బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జయశంకర్ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఈ మధ్య కాలంలో చాలా మందికి వివాహ సమయం అయినప్పటికీ దాటిపోయినప్పటికీ కూడా వివాహాలు అవ్వట్లేదు. మగవారైనా సరే, ఆడపిల్లలైనా సరే, ఇంకా మా పిల్లకి పెళ్లి కాదా, లేకపోతే మా అబ్బాయికి పెళ్లి కాదా, ఇట్లా ఉండిపోవాల్సిందేనా బ్రహ్మచారిగా, ఇలా బాధపడుతూ ఉంటారు చాలామంది పేరెంట్స్ కూడా. ఈ సంవత్సరంలో పెళ్లి బలం ఉంది, అవుతుంది, ఈ నెలలో అయిపోతుందంట అనుకునే లోపే ఆ మాసం కాస్త అయిపోతుంది, కానీ వీళ్ళకి మాత్రం వివాహం అవ్వదు. ఇటువంటి వారు ఏదైనా చేసుకుంటే, మంత్రం కానివ్వండి, జపం కానివ్వండి, ఆరాధన కానివ్వండి చేసుకుంటే ఉపయోగం ఉంటుందంటారా? తప్పకుండా ఉంటుందండి. ఎందుకంటే భగవంతుడిని మించిన శక్తి లేదు. భగవంతుడిని ప్రార్థించడం వల్ల, అమ్మవారిని ఆశ్రయించడం వల్ల తప్పకుండా వాళ్ళకి మేలు జరుగుతుంది. ఓన్లీ థింగ్ ఈజ్, అసలు ఇలా ఎందుకు జరుగుతుంది, పెళ్ళిళ్ళు డిలే ఎందుకు అవుతున్నాయి అంటే రకరకాల రీజన్స్ ఉంటాయి. అవునండి. సరైన వివాహ సమయం అయినప్పుడు వీళ్ళు పోస్ట్ పోన్ చేయడం, ఇది ప్రధానమైన రీజన్. కరెక్ట్ గురుగారు. ఇంకా చదువు అవ్వలేదు, ఇంకా ఉద్యోగం రాలేదు, ఇంకా సెటిల్ అవ్వలేదు, ఇంకా ఒక ఇల్లన్నా కొనుక్కోలేదు, ఇలాంటి కారణాలతో అబ్బాయిలు అమ్మాయిలు, ఇప్పుడు అమ్మాయిలేమో జాబ్ రాగానే కొన్ని రోజులు నేను నా డబ్బుతో నేను ఎంజాయ్ చేయాలి, అప్పుడే సంసారం లంకె తగిలిస్తే కష్టం అని చెప్పి వచ్చిన సంబంధాలని, తల్లిదండ్రుల మాటల్ని కొంచెం పోస్ట్ పోన్ చేస్తారు. అంతే. ఒక 2 years టైం ఇవ్వండి డాడీ, ఇప్పటి వరకు చదువు ఇప్పుడే కదా కొంచెం ఎంజాయ్ చేసినట్టు, ఇప్పుడే కదా ఇప్పుడు నా డబ్బులతో, ఇన్నాళ్ళు మీ డబ్బులతోని మీ మీద ఆధారపడ్డాను, ఇప్పుడు నాకు జాబ్ వచ్చింది, నేను నా ఉద్యోగం నేను చేసుకోవాలి, చేసినప్పుడు నా డబ్బులు నేను కొంత షాపింగ్, ఏదో నాకు నచ్చిన బట్టలు కొనుక్కోవడం, నచ్చిన షాపింగ్ చేయడం చేయాలి కదా, సో కొన్నాళ్ళు ఫ్రీగా ఉంటే ఒక 2 years ఆగి చేసుకుందాము అని అంటారు. అదే మగపిల్లాడి విషయానికి వస్తే, ఇంకా ఒక ఇల్లన్న కట్టుకోలేదు, ఇంకా సెటిల్ అవ్వలేదు, ఇంకా అని ఇట్లా ఈ రకంగా రకరకాల రీజన్స్తోని ఎప్పుడైతే వివాహ సమయం వాళ్ళకి ఆసన్నమైందో ఆ టైంని పోస్ట్ పోన్ చేయడం వల్ల కావాలి అనుకున్నప్పుడు అది జరగదు. అబ్బాయిల విషయంలో అయితే మరి ఇంకా అంటే నిన్నే మేము పోషించాల్సి వస్తుంది, ఇంకొకరు వస్తే నువ్వెక్కడ, మళ్ళీ ఇద్దరిని మేము పోషించాలనే టైప్ లో పేరెంట్స్ కూడా ఒకవేళ ఇతను కనుక ఒక స్టెప్ ముందుకేసి పర్లేదు నేను మ్యారేజ్ చేసేసుకుంటానంటే కనుక తల్లిదండ్రులే నివారిస్తున్నారు. అవునండి. మళ్ళీ నిన్నే పోషిస్తున్నాం, మళ్ళీ ఆ అమ్మాయిని ఎక్కడ పోషిస్తాం. సో ఇలా రకరకాల రీజన్స్తోని, సో ఏంటంటే సమయం ఎప్పుడు ఆసన్నమైందో అప్పుడు దాన్ని పోస్ట్ పోన్ చేయడం, కావాలనుకున్నప్పుడు అది జరగదు. ఇది వివాహం విషయంలో జరుగుతుంది చాలామందికి, పిల్లల విషయంలో కూడా జరుగుతుంది. పిల్లలు పుట్టే విషయంలో కూడా పెళ్ళైనాక ఓ 3 ఏళ్ళు ఆగుదాం, ఇదే పాయింట్. అందువల్ల ఎప్పుడైతే సంతాన యోగ్యత వాళ్ళకు ఉందో ఆ టైంలో మిస్ అవ్వడం, తర్వాత కావాలనుకున్నప్పుడు పుట్టక అదేమంటారు సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ తిరగడం. ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ పెరిగిపోతూ ఉంటాయి. వయసు ఏ సమయంలో జరగాల్సింది ఆ సమయంలో జరగాలి, జరగకపోతే ఏమవుతుందంటే ముఖ్యంగా లేడీస్కి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని, ఇవన్నీ రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. గురుగారు, ఇప్పుడు యోగ్యత అన్నారు కదా, ఈ యోగ్యత ఉన్నప్పుడు మనం లేట్ చేయడం వల్ల అవ్వట్లేదు అని చెప్పి, ఇప్పుడు ఈ యోగ్యత సమయం దాటిపోయిన తర్వాత ఒకవేళ కొంతకాలానికైనా పెళ్లి అయ్యిందే అనుకోండి, అది కరెక్ట్గా ఉంటుందంటారా? అయినా కూడా చూసుకొని చేసుకోవాలి, అన్ని రకాలుగా చూసుకొని చేసుకోవాలి. సో ఏదైనా భగవంతుని ఆశ్రయించి అమ్మవారిని ప్రార్థిస్తే కనుక ఒక సంబంధం వచ్చిందన్నప్పుడు అది భగవంతుడు పంపించినట్టుగా అనుకొని అన్ని రకాలుగా చెక్ చేసుకొని, ఇటు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అటు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అన్ని చూసుకొని చేసుకోవడం వల్ల సత్ఫలితాలు ఉంటాయి. ఏదేమైనప్పటికీ అమ్మవారి పాదాలను ఆశ్రయించడం వల్ల తప్పకుండా వీళ్ళకి మేలు జరుగుతుంది. అందుకు చక్కటి మంత్రం కూడా ఉంది. ఈ మంత్రాన్ని ఎవరైతే వివాహం అవుతున్న వాళ్ళు కానీ, వివాహం కావాలని కోరుకుంటున్న వాళ్ళు కానీ, లేదా కోరుకుంటూ మీ ప్రయత్నాలు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఆ ప్రయత్నాలు
విజయవంతం వచ్చిన సంబంధాలన్నీ తప్పిపోవటం కానీ ఇలాంటి వాళ్ళందరికీ కూడా చక్కటి మంత్రం ఉంది. ఈ మంత్రాన్ని ప్రతిరోజు జపించి మంగళవారం శుక్రవారం నాడు కాస్త అమ్మవారికి కుంకుమ పూజ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది, చక్కటి వరుడు కూడా లభిస్తాడు. అంటే వారంతో సంబంధం లేకుండా ప్రతిరోజు మంత్రం జపించాలి. ఆ 2 రోజులు కుంకుమ 30 సార్లు 30 సార్లు తగ్గకుండా. సమయం ఏమైనా చూసుకోవాలా గురుగారు? పొద్దున పూట చేసుకోవాలి. 30 సార్లకు తగ్గకుండా చేసుకోవాలి మంత్రం. ఇంకా ఎక్కువ టైం ఉంటే ఎన్నిసార్లు అధికస్య అధికం ఫలం, ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు, దానికి ఏం లిమిట్ ఏం లేదు. 30 సార్లు చేసుకుంటాం కనీసం కూర్చొని అమ్మవారి విగ్రహం ముందో, అమ్మవారి ఫోటో ముందో, లలిత అమ్మవారు, దుర్గా అమ్మవారు, మీ మనసుకి నచ్చిన అమ్మవారు ఎవరైనా అమ్మవారే, అన్ని ఆవిడ రూపాలే. సో ఆవిడ ముందు కూర్చొని ఈ మంత్రాన్ని జపించడం. మంగళవారం శుక్రవారం కాస్త కుంకుమ పూజ చేసుకొని అమ్మవారికి ఏదన్నా మధుర పదార్థం అంటే పాయసం కానీ ఇలాంటివి నివేదించడం ద్వారా తప్పకుండా వాళ్ళకి మంచి వరుడు లేదా అబ్బాయిలకైతే వధువు లభిస్తుంది. ఇప్పుడు కుంకుమార్చన అన్నారు కదా గురుగారు, ఆలయంలో కుదిరిన పక్షంలో ఇంట్లోనే చేసుకోవాలి అని అంటే నేను చెప్పేది ఇంట్లోనే. విగ్రహం లేని వాళ్ళు అమ్మవారి విగ్రహం ఫోటో అన్న ఉంటుంది, ఫోటోకైనా పర్వాలేదు, అందరు విగ్రహాలు పెట్టుకోరుగా, అవును, ఫోటోకైనా పర్వాలేదు. ఓకే, ఫోటో లేకపోయినా అమ్మవారిని మనసులో ధ్యానించి అక్కడ ఏదన్నా పళ్ళెంలో తమలపాకు ఓ పళ్ళెంలో తమలపాకు వేసి దాంట్లో చేసినా కూడా సరిపోతుంది, లేదా ఒక నిమ్మకాయ పెట్టి ఆ నిమ్మకాయకి పూజ చేసినా కూడా సరిపోతుంది. ఈ కుంకుమని ప్రతిరోజు వాళ్ళు ధారణ చేయాలి, చేస్తే మంచిది. సో ఈ మంత్రాన్ని చాలా పవర్ఫుల్గా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఎన్ని సంబంధాలు చూసినా సెట్ అవ్వట్లేదు అనుకోవడానికి కారణం ఏంటంటే వాళ్ళకి ఆకర్షణ, అంటే వస్తున్నారండి చూస్తున్నారు సెట్ అవ్వట్లేదు అంటే ఆకర్షణ అనేది కావాలి అబ్బాయికైనా అమ్మాయికైనా. ఆ కళ్యాణ ఘడియలు వచ్చినప్పుడు ఆ ఆకర్షణ అనేది ఉంటుంది, ఆ ఆకర్షణ వచ్చినప్పుడు పెళ్లి సెట్ అవుతుంది. సో అమ్మవారి అనుగ్రహంతో ఆ వధువుకి ఆకర్షణ పెరగడం లేదా ఆ వరుడికి ఆకర్షణ పెరగడానికి వాళ్ళకి అనుకూలమైన వివాహం జరిగి అన్ని రకాలుగా వైవాహిక జీవితం బాగుండడానికి ఈ మంత్రాన్ని జపించుకోవచ్చు. పెళ్ళి అయిన తర్వాత కూడా చేసుకోవచ్చు. అంటే అప్పుడు అన్యోన్యంగా ఉంటారా? అన్యోన్యంగా ఉండడానికి అమ్మవారి శ్లోకమే కదా, అందుకని అమ్మవారి మంత్రమే కాబట్టి పెళ్ళైనా కూడా చేసుకోవచ్చు. ఓం దుమ్ దుర్గాయై నమః. విదేహి దేవి కళ్యాణం విదేహి విపులాం శ్రియం. రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి. ఓం దుమ్ దుర్గాయై నమః. ఓం దుమ్ దుర్గాయ అనేది ఈ మంత్రానికి ముందు వెనక చెప్పాలన్నమాట. ఓం దుమ్ దుర్గాయే నమః. విదేహి దేవి కళ్యాణం విదేహి విపులాం శ్రియం. రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి. చక్కటి రూపాన్ని, చక్కటి యశస్సుని, చక్కటి ఆకర్షణని, చంద్రుడికి ఎంత ఆకర్షణ ఉందో అంత ఆకర్షణ ఇమ్మని అడుగుతున్నాం. వివాహంలో జయాన్ని ప్రసాదించమని అమ్మవారిని కోరుకుంటున్నాం. ఈ మంత్రాన్ని ప్రతిరోజు 30 సార్లు తగ్గకుండా చేసుకోవడం ద్వారా అనుకూలమైన వివాహం జరుగుతుంది, అనుకూలమైన భర్త లభిస్తాడు. మీ మనసులో అంటే ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా, ముఖ్యంగా ఆడపిల్లలకి తనకు వచ్చే భర్త ఇలా ఉండాలి, తన భర్త తనని ఇలా చూసుకోవాలి, ఇలా అన్ని రకాలుగా సకల సౌకర్యాలతో తన్ని చూసుకోవాలి అని కోరుకుంటారు ఎవరైనా కోరుకుంటారు, దాంట్లో తప్పులేదు. సో అలాంటి వాళ్ళు వీళ్ళకి లభించి అమ్మవారి అనుగ్రహంతో తప్పకుండా విజయవంతమైన వివాహ వ్యవస్థ వాళ్ళ కుటుంబంలో ఏర్పడుతుంది. గురుగారు, ఇప్పుడు ఈ మంత్రం చేసుకోమన్నారు కదా ఉదయం సమయంలో, చాలా మంది ఇంట్లో సమయం కుదరకపోతే ఇప్పుడు జాబ్లకి అలా వెళ్ళే వాళ్ళు వాళ్ళ అంటే జర్నీ టైంలో కూడా చేసుకోవచ్చు అంటారా? చేసుకోవచ్చు, తప్పలేదు. అప్పుడు ఓన్లీ ఈ శ్లోకమే చేసుకోవాలి. దుమ్ దుర్గాయ అనేది కలపకూడదు. ఓకే, కూర్చొని కాస్త శుచి శుభ్రతతో చేసుకునేటప్పుడే దుమ్ దుర్గాయ నమః అనేది కలపాలి. మరి కలపకపోతే ఉంటుందా? ఉంటుంది, దేని ఫలితం దానికే ఉంటుంది. విదేహి దేవి కళ్యాణం విదేహి విపులాం శ్రియం. రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి. ఈ 2 లైన్లు ఎప్పుడైనా చదువుకోవచ్చు. ఇట్లా చేసుకోవడం ద్వారా చక్కటి అనుకూలమైన వివాహం
వాళ్ళ ఇంట్లో జరుగుతుంది. ఆడపిల్లైనా మగపిల్లైనా ఎవరైనా చేసుకోవచ్చు. ఇప్పుడు వివాహం అయిన వాళ్ళు కూడా చేసుకుంటే అన్యోన్యంగా ఉంటారన్నారు కదా, అప్పుడు ఈ 2 మంత్రాలు కలిపే చెప్పుకోవాలంటారా? కలిపి చెప్పుకోవచ్చు. అంటే వివాహం అయినా కూడా కొన్నాళ్ళకి భార్యాభర్తల మధ్యలో ఒకవేళ మొహం మొత్తింది, బోరు కొట్టేసింది అని వింటుంటాం కదా మాటలు. సో అలా కాకుండా వాళ్ళు నిత్యనూతనంగా ఉండడానికి ఈ మంత్రాన్ని చదువుకోవడం ద్వారా నిత్యనూతనంగా ఎప్పుడు పెళ్ళైన కొత్తలో ఎలా ఉన్నారో అన్యోన్యంగా అట్లాగే ఉండడానికి, వాళ్ళు అట్లాగే కొనసాగడానికి అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. ఓకే, సంతోషం గురుగారు. ప్రస్తుత రోజుల్లో వివాహం ఆలస్యమై చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అటువంటి వారికి ఒక మంచి ఉపాయాన్ని తెలియజేశారు. ధన్యవాదాలు. తవ్వుతున్న శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్, మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి